దేవుడు మనకి నమ్మకలుగాక. ఈ సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. సరే, కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా వాక్యాన్ని ప్రతి వారు గమనిద్దాము. ఈ సమయంలో మనం వాక్యం చదువుకోవడానికి 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుంటాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణం చేసిరి. చాలు. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదే మా ప్రభువా, నాతోనూ కూడి వచ్చిన మీ ప్రజలతోనూ ఈ మాటలు వింటున్న ప్రతి వారితోనూ తండ్రి, మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారాగా మాకు బోధించమని, గ్రహించుటకు దేవా హృదయం తెరవమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఇక్కడ మనము ఏలియా గురించి, ఎలీషా గురించి మనము చూస్తున్నాము. ఈ ఏలియా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు పరమునకు ఎక్కిపోయే సమయం వచ్చింది. ఈ సమయంలో ఏలియా యొక్క కొందరు శిష్యులు ఎలీషాకి చెబుతున్నారు, ఓ ఎలీషా, ఇప్పుడు ఏలియా నీ నుంచి దూరం కాబోతున్నాడు అని చెబుతున్నప్పుడు ఇక ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఏలియాని విడిచిపెట్టట్లా. ఏలియాని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఎలీషా నువ్వు బేతేలులో ఆగిపో, ఎలీషా నువ్వు గిల్గాలులో ఆగిపో, ఎలీషా నువ్వు యాబ్దాన్లో ఆగిపో. వీరు వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా ఏలియా చెబుతున్నాడు ఎలీషాకు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు నిన్ను విడవను, యెహోవా జీవముతోడు నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటా, నిన్ను విడిచిపెట్టును. ఇట్లా చెబుతున్నప్పుడు ఒక 50 మంది కూడా వచ్చి చెబుతారు. ఇక ఎలీషా ఏలియా కనబడకుండా వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఎలీషా, ఏలియా వెళ్ళిపోబోతున్నాడు. అప్పుడు కూడా సహోదరులారా, ఈ ఎలీషాను చూస్తున్నప్పుడు ఏలియాను విడిచిపెట్టుకోకుండా అంటుకొని ఏలియాతో ఏ శ్రమలో ఉన్న
ఎటువంటి పరిస్థితిలో ఉన్నా విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నాడు. ఇవి వెంబడిస్తున్నప్పుడు మనం కొంచెం ముందుకు చూద్దాం. 11 చూద్దాం ఇప్పుడు. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. వీరిద్దరిని ఇప్పుడు ఏం చేసిందట? సహోదరులారా, ఈ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఇవన్నీ కూడా భూమిలో నుంచి వచ్చినవి కాదు, పైనుంచి దిగి వస్తున్నాయి. ఇప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వస్తున్నప్పుడు ఈ ఏలియాను ఎలీషాను ఏం చేసినాయి అంట? వేరు చేసినాయి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలీషాను ముందే ఈ ఎలీషా ఏలియాను ముందే అడుగుతాడు, నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలి, నీ నుంచి మాత్రం నన్ను ఎడం చేయొద్దు, వేరు చేయొద్దు, దైవజనుడా నువ్వు ఉన్న చోటలే నేను ఉండాలి అని చెబుతూ ఉంటాడు సహోదరులారా. అప్పుడు వాస్తవానికి అక్కడ ఎలీషా చేతిలో ఏమీ లేదు. ఎలీషా కూడా ఏలియాకు, ఈ ఏలియా చేతిలో వాస్తవానికి అక్కడ ఏమీ లేదు. ఏలియా ఎలీషాకు ఏమన్నా ఇవ్వాలంటే అది సర్వశక్తిమంతుడైన దేవుడే ఇవ్వాలి. ఏలియాను నడిపిస్తున్న దేవుడే ఎలీషాకు కూడా ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ఏలియా దగ్గర ఏమీ లేదు. మంచిగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఈ ఏలియాను అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి ఈ భూమి మీద ఉన్న వ్యక్తిని పైకి పరమునకు ఎత్తుకుని పోతుందో అప్పుడు కేక వేస్తున్నాడు. చూడండి, ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. 12. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా, ఏలియా యొక్క దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు, మా మీద దయించి నీ గురువుల వెదుటకు వారిని పోనిమ్ము. చాలు చాలు. ఇప్పుడు ఏలియా యొక్క దుప్పటి, ఏలియా మీద ఉన్నటువంటి వస్త్రం ఇప్పుడు ఎవరికి దొరికింది? ఎలీషాకు దొరికింది. ఇప్పుడు ఎలీషా ఏమి తీసుకుని యోర్దాను కొడుతున్నాడు? సహోదరులారా, ఏమి తీసుకుని యోర్దాను కొడుతున్నాడు? యోర్దాను నది. ఈ యోర్దాను దేన్ని తీసుకుని కొడుతున్నాడు? ఇప్పుడు దుప్పటి తీసుకుని. ఈ దుప్పటి ఎవరిది? ఈ వస్త్రం ఎవరిది? ఏలియా, ఈ ఎలీషా యొక్క గురువు గారు. ఇక్కడ రాయబడి ఉంది. 3 చూడండి, 2వ అధ్యాయం 3వ వాక్యం.
బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఆ, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని. ఏంటంట? నేడు యొద్ద నుండి నీ గురువును నేడు నీ యొద్ద నుండి పరమునకు నీ గురువును. స్తోత్రం. ఎవరిప్పుడు ఇక్కడ? ఏలియా. ఎలీషాకి ఏమై ఉన్నాడు ఇప్పుడు? మంచిగా అర్థం చేసుకోవాలి. గురువు గారు. ఇప్పుడు ఎలీషా ఏలియాకి ఏమై ఉన్నాడు? అర్థమవుతుందా ఇద్దరికి అసలు తేడా మీకు? ఒకటి ఎలీషా, రెండు ఏలియా. ఎలీషా శిష్యుడు, ఏలియా గురువు. ఈ ఏలియా దగ్గర ఉన్న దుప్పటి ఇప్పుడు ఎవరు దొరికింది? ఆ గురువు గారి యొక్క దుప్పటి శిష్యుడికి దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. సరే, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఆయన ఇలాగు చెప్పి తన చేతులను ప్రక్కను చూపగా ఆయన వారికి చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి ఏం చేశారంట? స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురువుగా ఉన్నాడు. మంచిగా అర్థం చేసుకోండి. పేతురు, యోహాను, తోమా, బర్తలోమయి, ఆంద్రియా, ఫిలిప్పు, వీరందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏమై ఉన్నారు? శిష్యులై ఉన్నారని వాక్యం చెబుతుంది. స్తోత్రం. ఇప్పుడు గురువు ఎవరు? అర్థమవుతుందా? ఎందుకంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని నాకు అనుమానం వస్తుంది. యేసుక్రీస్తు చనిపోయాడా బ్రతికున్నాడా పరీక్షించడానికి పక్కలో ఒక ఈటి తీసుకుని ఇచ్చాడు సహోదరుల. ఆ గుచ్చిన గాయాన్ని చూపిస్తున్నాడు శిష్యులకి. సిలువలో రెండు చేతుల్లో కొట్టబడిన మేకుల యొక్క గుర్తు చూపిస్తున్నాడు. అదే మనం అక్కడ చదువుకుంది. మీకు వాక్యములో ఉన్నదే సత్యముగా సూటిగా మీకు చెప్పుతున్నాము. ఒక కథ చెప్పట్లేదు, ఊహ చెప్పట్లేదు. ప్రభు యొక్క అనుభవాన్ని మాత్రమే మీకు చెప్పగలుగుతుంది సహోదరులారు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఆయన పొందిన శ్రమను, ఆయన సిలువలో కొట్టబడిన చేతుల యొక్క మేకులు గుర్తును చూపిస్తున్నాడు. అప్పుడు సహోదరులారా, శిష్యులందరూ కూడా ఏమయ్యారంటే ప్రభువును చూసి ఏమయ్యారు? సంతోషించేశారు. అయ్యో, మా ప్రభు చనిపోయాడు అనుకున్నాం. మా ప్రభుని ఈ ప్రభుత్వం, ఈ అధికారులు, రోమా సైనికులు అన్యాయపు తీర్పు తీర్చి మా ప్రభువుని గొల్గొతా కొండలో సిలువ వేసి చంపి సమాధి చేశారు. అయ్యో, ఇప్పుడు మా ప్రభు సమాధిలో ఉన్నాడు అనుకున్నాం. మా ప్రభుని ఇంకా ఎవరన్నా లేపుతారేమో అని అనుకున్నాం.
ఇదిగో మా ప్రభువు లేచి మా ఎద్దకు వచ్చాడు. మా ప్రభువు లేచి మాతో ఉన్నాడు. ఇప్పుడు మా ప్రభు మాతో ఉన్నాడు. ప్రభువును చూడగానే ఇంటిలో అందరూ సంతోషించారు సహోదరులు. సహోదరులారు, ఈ రోజున ప్రభు ఎందుకు వస్తున్న మనకు ప్రభు యొక్క సంతోషం ఉందా? దేవుని పరిశుద్ధాత్మ ఇప్పుడు ప్రభువుగా ఉండి ఈ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు సంతోషం వస్తుందా? చెప్పండి, సంతోషం వస్తుందా? స్వయాన్ని తాకితే, కొంచెం గర్వాన్ని తాకితే, కొంచెం ధనాశని తాకితే, కొంచెం ఈ లోకాశలో మత్తులైపోయి ఉండగా దాని నుంచి కొంచెం విడిపిద్దామని పరిశుద్ధాత్మ తాకితే తట్టుకోగలరా? తట్టుకుంటున్నారా సహోదరులారా? తట్టుకుంటున్నారా? లోపల అన్యాయం కదా, లోపల పెంచుకోవట్లేదు అన్యాయం, లోపల ప్రభు మీద తిరగబడతలేదా? అవును సహోదరులారా, అది మీ తప్పు కాదు, అది మీ తప్పు కాదు. అందుకే సహోదరులారా, ఇక్కడ శిష్యులు కూడా ఏమయ్యారో తెలుసా? సంతోషించిన శిష్యులు ఇప్పుడు మరలా ఏమవుతున్నారో తెలుసా? ఇదిగో ఇప్పుడు ప్రభువుని చూస్తే మంచిదే అని మరలా వారు తిరిగి లోకానికి వెళ్ళిపోయి మరలా వెళ్ళి సముద్రంలో చేపలు పడుతున్నారు సహోదరులారా. ఒకప్పుడు ప్రభువు చేపలు పట్టేవారిని పిలిచాడు. పేతురు, నీ వల విడిచి నన్ను వెంబడించు. పేతురు, నీ వల పక్కన వేసి నన్ను వెంబడించు. ఆంద్రియా వెంబడించు, మత్తయ్య వెంబడించు, తోమా వెంబడించు. అందరూ వారి వారి పనులు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. మరలా ఇప్పుడు వీరందరూ కూడా ఏమవుతున్నారు? పోయి మరలా సముద్రానికి వెళ్ళి చేపలు పడటానికి వెళ్ళారు సహోదరులారా. వారు రాత్రి అంతా శ్రమ పడ్డారంట, ఒక్క చేప కూడా పడలేదు. వాక్యంలో ఉంది, చదవండి అన్నమాట. అక్కడే చూడండి, చదవండి. ఇరవై 21వ వాక్యం, 21వ అధ్యాయం. సీమోను పేతురు 3, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చదమని. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు దరిని నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. చాలు. ఇప్పుడు ఏమైందండి? అందరూ మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోయారు. రాత్రి అంతా శ్రమ పడ్డారు. సముద్రానికి ఒడ్డున ఒక వ్యక్తి ఉండడని వీళ్ళకి అర్థమైంది. ఆ వ్యక్తి యేసు ప్రభువు అన్న సంగతి వీళ్ళు గ్రహించలేకపోయారు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడని అనుకుంటున్నారు. అయితే ఆ వ్యక్తి యేసు ప్రభు అని మనకు వాక్యంలో రాయబడింది. ఈ యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు వల వేయండి అంటున్నాడు. వల వేసినప్పుడు యేసు ప్రభు చెప్పినప్పుడు వారు వల వేసినప్పుడు ఎన్ని పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డాయంట. వారు వల లాగలేకపోయారంట సహోదరులారా. వల లాగలేనటువంటి చేపలు పడ్డాయంట. అయితే సహోదరులారా, ఈ ధోనిలో ప్రభు ఉన్నప్పుడు, వారి మధ్యలో ప్రభు ఉన్నప్పుడు సహోదరులారా, ప్రభువును బట్టే కార్యం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తి సొంత ప్రయత్నాన్ని బట్టి, నన్ను బట్టి కూడా ఏం జరగదు. ఏదైనా జరగాలంటే ప్రభువును బట్టే జరగాలి. స్తోత్రం, హల్లెలూయా. మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన పరిశుద్ధిని బట్టి ఏమీ జరగదు.
స్తోత్రం, హల్లెలూయా. వారు కూడా రాత్రంతా వారికి తెలిసినటువంటి అనుభవం, వారు ఎన్నో సంవత్సరాలు చేపలు పట్టిన అనుభవం, వారు అనుభవంతో వెళ్ళి పడతా ఉన్నారు, ఒక్కటే దొరకలేదు. ప్రభు మాటకు సెలవిచ్చినప్పుడు, ప్రభు మాటకు లోబడినప్పుడు, వల వేసినప్పుడు వల ఏమైందంట? విస్తారంగా నిండిపోయిందంట సహోదరులారా. అయితే ఎవరి ధ్వనిలో, ఎవరి హృదయములో, ఇప్పుడు పేతురు యోహాను గురించి కాదు కానీ స్తోత్రం సహోదరులారా, ఇప్పుడు మన గురించి ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎవరి హృదయంతరంగములో ప్రభు యొక్క ఆత్మ నిలిచి ఉన్నదో, అనగా సహోదరులారా, ఏలియా నీ దుప్పటి అనగా తండ్రి వాగ్దానం చేయబడిన ఆత్మ. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎలీషా శిష్యుడు అనగా ఎవరైతే ఒక నిజమైన మారు మనసు పొంది రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారో అట్టి వారి మీద పరిశుద్ధాత్మ అనే దుప్పటి దిగి వస్తుంది సహోదరులారా. ఎవరి మీదైతే ఈ వస్త్రము పరిశుద్ధాత్మ అనే వస్త్రం అనే దుప్పటి దిగి వస్తున్నదో అట్టి వారు యొర్దాను అనే సేదు అనుభవం నుంచి, స్తోత్రం, హల్లెలూయా, సంతోషకరమైన అనుభవంలోనికి దాటిపోతున్నారు. మాధుర్యమైన అనుభవంలోనికి వెళ్ళిపోతున్నారు. వీరి సేదు అనుభవం తొలగిపోతుంది సహోదరులారా. ఏంటి ఇట్టి చేదు? ఏంటి? అనేకమైన పాప అనుభవాలు, అనేక స్వార్థపు అనుభవాలు, అనేక లోకపు అనుభవాలు, ఈ అన్ని కూడా తొలగిపోతున్నాయి సహోదరులారా. అప్పుడు 50 మంది చూస్తున్నప్పుడు ఇదిగో ఇతను ఏలియా ఆత్మ ఈ ఎలీషా మీద ఉన్నది. ఇదిగో ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, యుద్ధస్తుడైన యెహోవా ఏలియాకు తోడుగుండి నడిపించిన దేవుడు ఇప్పుడు ఈ ఎలీషాకు తోడుగున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. 50 మంది చూసి ఏమంటున్నారు ఇప్పుడు? ఓ దైవజనుడా, ఇప్పుడు మేము నిన్ను వెంబడిస్తాం. ఎలీషాను బట్టి చెప్పలే సహోదరులారా, ఎలీషాలో ఉన్న దుప్పటిని బట్టి, హల్లెలూయా, ఎలీషా వద్ద ఉన్న దుప్పటిని బట్టి, అనగా ఇప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మకు సూచనగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి మనల్ని వెంబడించాలంటే మన బలాన్ని బట్టి, మన తెలివిని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి వెంబడించలేరు. ఇప్పుడు అది జరగదు, అది జరగదు శిష్యులారా, అది జరగదు సహోదరులారా, ఇది జరగదు. ఎందుకు జరగదు? ప్రార్థించట్లేదా? చర్చి కావట్లేదా? బాప్తిసం తీసుకోలేదా? అనేకమైన మంగళవారము, శుక్రవారము, ఆదివారము కూడికల్లో పాల్గొనట్లేదా? పాల్గొంటున్నాం కదా, ఎందుకు జరగదు? జరగదు, జరగదు. జరగాలంటే దుప్పటి ఉండాలి. యొర్దాను నడిమిగా చీలాలంటే దుప్పటి ఉండాలి. పాపము బద్దలవ్వాలంటే దుప్పటి ఉండాలి. ఈ వస్త్రం అనే పరిశుద్ధాత్మ మనల్ని కప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను బట్టి కార్యం జరిగేది, మనల్ని బట్టి జరగదు, మనల్ని బట్టి జరగదు. చూడండి రోమపత్రికలో ఆ 10వ అధ్యాయము 2వ వాక్యం చదువుకున్నాం. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి చాలా జాగ్రత్తగానండి. జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా
వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము రెండు నీతులు కనబడుతున్నాయి. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి. ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి? చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి గురించి చూస్తే మర్యాదగా చర్చికి రావాలి, చాలా పద్ధతిగా ఉండాలి, లోకానికి చాలా పరిశుద్ధంగా కనపడాలి, ఈ వ్యక్తిలో ఏ మచ్చ లేదు అని అందరి చేత అనిపించుకోవాలి. అదే సమయంలో ప్రసంగించాలి, పాట పాడాలి, కీర్తన చదవాలి, ప్రార్థించాలి, అన్ని కార్యక్రమం. అయితే సహోదరులారా, క్రీస్తు నీతి ఈ ధర్మశాస్త్ర నీతిని ఏం చెబుతుందో తెలుసా? దానికి పరిశుద్ధాత్మ పెట్టే పేరేంటో తెలుసా? స్వనీతి. ఏంటంట? స్వనీతి. ఏంటి స్వనీతి? ధర్మశాస్త్రపు నీతి. అంటే ధర్మశాస్త్రపు నీతి. స్వనీతి అంటే ఏంటి? వారి సొంత నీతి. అర్థమైంది ఇప్పుడు? ఎవరి నీతి ఇది? వారి సొంత నీతి. ఇది క్రీస్తు నీతి కాదు. అంటే నా సొంత నీతి. నా నీతికి క్రీస్తు నీతికి సంబంధము లేదు. నా సొంత నీతి పాపం. ఏంటి? నా సొంత నీతి పాపం. నా సొంత నీతి దేవుని నీతిని నెరవేర్చలేదు. అర్థమవుతుందా సహోదరులారా? అర్థమవుతుందా? నా సొంత నీతి దేవుని నీతిని నెరవేర్చలేదు. మరి దేవుని నీతిని నెరవేర్చాలంటే ఏంటి? మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ అనే దుప్పటిని కప్పుకో. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నా సొంత నీతి ఏమైపోతుంది తెలుసా? మంచిగా అర్థం చేసుకోండి. ఈ క్యాప్ లేనప్పుడు లోపల ఇది కనపడుతుంది. అవునా? అవునా? క్యాప్ వేసి ఏం కనపడుతుంది? రావట్లేదు నోరు. బంధించబడ్డాయా? ఏం కనపడుతుంది? క్యాప్ కనపడుతుంది. ఈ క్యాప్ దుప్పటి వాగ్దానం చేయబడిన ఆత్మ, క్రీస్తు ఆత్మ. దీని లోపల నేనున్నా. నా స్వనీతిని, సొంత నీతిని కప్పేసింది. ఇప్పుడు కనపడుతుంది లోకమునకు క్రీస్తు నీతి. క్రీస్తు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లోకానికి కనపడాల్సింది నేను కాదు. నేను కాదు. ఎవరు కనపడాలి? నాలో క్రీస్తు కనపడాలి. లోకానికి కనపడాల్సింది మీరు కాదు, మీలో క్రీస్తు కనపడాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మకు విరోధమైన ఏ కార్యము కూడా దేవుని యొక్క పరలోకం ఒప్పుకోదు. ఒప్పుకోదు. పరలోకము ఎవరికి తెరవబడింది? సహోదరులారా, ఎవరికి తెరవబడింది? ఎవరి పేరు మీద అయితే ఇళ్ల స్థలం ఉందో వాళ్ళకే, ఎవరి పేరు మీద పొలం ఉందో వాళ్ళకే దాంట్లో అనుమతి, ఎవరి పేరు మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో వారికే అనుమతి. ఒక్క నెంబర్ తప్పు పడిద్ది, ఓపెన్ అయిద్దా? అకౌంట్ ఓపెన్ అయిద్దా?
చెప్పండి, ఎందుకు ఓపెన్ కాదు? ఆ? ఆ? సహోదరులారా, పరలోకమునకు సంబంధించింది వస్తువు మన దగ్గర లేకపోతే పరలోకం ఓపెన్ కాదండి. ఓపెన్ కాదు. మరి ఓపెన్ కానప్పుడు ఎందుకు? పాట ఎందుకు? బాప్తిసం ఎందుకు? చర్చ్ ఎందుకు? దేవుడు ఎందుకు? ఎందుకండి? ఎందుకు ఓపెన్ కానప్పుడు ఎందుకు? ఎక్కడికి వెళ్ళటానికి? మనం ఎక్కడికి వెళ్తాను? భక్తి చేసి ఎక్కడికి వెళ్ళడానికి? సహోదరులారా, మోసపోవద్దు. ఇది ఆత్మలో కనిపెడుతున్న పౌలు చెబుతున్నాడు. ఈ రోమా సంఘంలో పౌలు ఆత్మలో కనిపెడి చెబుతున్నాడు. స్వనీతి దేవుని నీతిని నెరవేర్చలేదు. మరి క్రీస్తు ఎలా నెరవేర్చాడు? తన శరీరాన్ని చీల్చాడు సహోదరులారా. తన శరీరం, తన స్వనీతిని శిలువలో కొట్టి తండ్రి నీతిని నెరవేర్చాడు. హల్లెలూయా. అవును సహోదరులారా, మనము కూడా మన స్వనీతిని శిలువలో కొట్టాలి. మన గురువైన క్రీస్తు యొక్క నీతి మనలో బయలుపరచాలి, మనలో బయలుపడాలి. ఇదే క్రొత్త నిబంధన. ఇదే సహోదరులారా, ఈ రోజున ఈ దుప్పటి దొరకని వారు సహోదరులారా పరిశుద్ధాత్మకు విరోధముగా మారిపోతున్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఎన్నో పాటలు పాడుతున్నారు. కానీ సహోదరులారా, భక్తి అనే ముసుగు వేసుకుని ఒక మత భక్తిలో కూర్చున్నారు. దీనివల్ల క్రీస్తు ఆత్మకు సంతోషం లేదు. క్రీస్తు ఆత్మ దుఃఖపడుతుంది సహోదరులారా. ఎవరైనా దుఃఖపరుస్తున్నామని అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే, ఇదిగో ఒక నిజమైన ఆ వస్త్రము, ఇదిగో ఆ వస్త్రము మేడగదిలోనికి 120 మందికి మీదకు దిగి వచ్చిన వస్త్రము, ఆ మహిమ వస్త్రము, అగ్ని జ్వాలల వలె దిగి వచ్చిన క్రీస్తు ఆత్మ అనే వస్త్రము. హల్లెలూయా. ఇదిగో మన మీదకు కూడా దిగి వస్తే ఎంత మేలు, మన మీదకు కూడా దిగి వస్తే ఎంత మేలు. ఉందా అసలు ఆశ ఉందా? ప్రార్థిద్దాము.